ప్రైజ్ లార్డ్ అండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. ఓకే, యేసయ్య నీకే స్తోత్రం. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడా నీకే స్తోత్రం. రోషం కలిగిన దేవా నీకే స్తోత్రం. సర్వయుగములకు దేవుడా నీకే స్తోత్రం. రాజాది రాజా, ప్రభులకు ప్రభువా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రేమ కలిగిన యేసయ్య మీకే స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అండి. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. Greetings to you Lord in the name of the Jesus and the wonderful Savior, our wonderful God. మరి యేసు నామమున అద్భుతకరుడైన మన యేసయ్య నామమున మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలుపుతున్నానండి. రియలీ హ్యాపీ టు మీట్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మరి సహోదరుడా మిమ్మల్ని కలుసుకోవడము యేసు నామమున నాకు బహు సంతోషాన్ని ఇస్తుందండి. ఓకే, హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా hallelujah 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 hallelujah. Thank you Lord, thank you Jesus, thank you my personal Savior. Hallelujah, thank you Lord, thank you Lord. Hallelujah 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 Jesus. Hallelujah 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 hallelujah. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా నీకే స్తోత్రములు, అద్వితీయుడా నీకే వందనాలు, ఆలోచనకర్త నీకే వందనాలు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా నీకే వందనాలు, సర్వాధికారి నీకే వందనాలు, నేను ప్రేమించువాని ఆశీర్వాదాలుగా చేసిన వాగ్దానం ఇచ్చిన దేవా నీకే వందనాలు. ఇదిగో ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠంనైనా నీకే వందనాలు. అలాంటి గొప్ప దేవుణ్ణి, అలాంటి స్థుతులకు పాత్రుడైన గొప్ప యేసయ్యని నేను ఆరాధిస్తున్నానండి. నీకే స్తోత్రం యేసయ్య. మేము ఆరాధించే దేవుడు సజీవుడై ఉన్న దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. నీ బంగారు పాద వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రం యేసయ్య. ఆరాధనకి పాత్రుడా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, 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 thank you Jesus. Oh, thank you Jesus. Hallelujah 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 hallelujah. Rika ba shakara ba sikara ba 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 ba. Ori bala rama shindrin yori yara ba 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 ba. Rika masilandrin yotra rishandrin yotra rizikara ba 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 ba. Ori ba 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 shila rama mama mama siradrin yotrio. Erina mezi lerishandrin yotri. Rika sibitri gloshikara ba sikatrin yo. Ebrina samandrin yotra rishandrin yotra risloria ba 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 ba. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రం. ఓకేనండి, మనం ఇప్పుడు యేసయ్యని ఆరాధిద్దాము. ఈ పాటతోటి మనం స్టార్ట్ చేద్దామండి. సృష్టికర్త యేసు దేవాని ఈ పాటతోటి మనం స్టార్ట్ చేసుకుందామండి. సృష్టికర్త యేసు దేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసు దేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోక రాజా సకలము నీవేగా, సర్వలోక రాజా సమస్తము నీవేగా, సన్నుతింతును అను నిత్యము. సృష్టికర్త యేసు దేవా, సర్వలోకం నీ మాట వినును. మృతుల సైతము జీవింపచేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివే. నీ రాజ్యములో నీతో వసింప త్వరలో
సకలము నీవేగా సర్వలోకానాథ సమస్తము నీదేగా సన్నుతింతును అనునిత్యము హే సృష్టికర్త యేసుదేవా కాలం వివాహములో నీటిని నీవు అద్భుత రీతిగా ద్రాక్షరసము చేసి కనులేని అంధులకు చూపునొసగి చెవిటి మూగలకు మాటలు నేర్పితివే నీకు సాధ్యమిది లేని లేనే లేదు ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు సర్వలోకరాజ సకలము నీవేగా సర్వలోకనాథ సమస్తము నీదేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. ప్రైజ్ లార్డ్ అండి. దాసరి సామ్యుయల్ ప్రైజ్ లార్డ్. ఫేస్బుక్ విచ్చేసిన మీ అందరికి మరొకసారి వందనాలు తెలుపుతున్నానండి. మరొక చిన్న పాట పాడుకొని మన వాక్యాశంలోకి పార్ట్ 4లోకి ఈరోజు వెళ్ళిపోదామండి. యేసు రక్తమే జయము జయమురా అని పాట పాడుకుందామండి. యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షం నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షం నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయమురా పాపికి శరణం యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారద్రోలెడి ఖడ్గం యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు సాతానే నలగగొట్టిన వాడుతనని చితగొట్టిన కొదమ సింహమై మేఘారునిగా తీర్పు తీర్చవచ్చురా రాజు యేసయే యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించడి స్వస్థత యేసు రక్తము శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం మృత్యువుని గెలిచిన రక్తము పాతాళం ముయు రక్తము నరకాన్ని బంధించిన జయశీలి అధిపతిరా రాజు యేసయే యేసు రక్తమే జయము జయమురా సిల్వ రక్తమే జయము జయమురా. ఎస్ దాసరి సామ్యుయల్ బ్రదర్. అవునండి, నేను లైవ్కి రానని చెప్పాను, బట్ తర్వాత నేను చెప్పాను కదండి నా సాక్ష్యంలో మీరు ఒకసారి వినండి, బ్యాక్లో సాక్ష్యం ఉంది, దాన్ని వినండి. నేను మళ్ళీ తర్వాత నేను ఎందుకు అలా ప్రవర్తించని చెప్పాను, నేను దానికి కాజ్ ఏంటో కూడా చెప్పాను. మరి నాది యూట్యూబ్లో లైవ్ పెట్టాను, చూడండి ఒకసారి చూడండి. స్మాల్ టెస్ట్ మనీ ఉంది, ఫేస్బుక్లో కూడా ఉంది, నిన్న మాట్లాడాను ఈవినింగ్, ఒకసారి చూడాలని నేను కోరుతున్నాను సామ్యుయల్ బ్రదర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. ఓకే, మనము ప్రార్థనతోటి ముందుకెళ్దామండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపామయుడా నీకే వందనాలు, ప్రభువా నీకే వందనాలు, యేసయ్యా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా, ఏకరీతిగా ఉన్న దేవా నీకే వందనాలు. ఈరోజు తండ్రి పార్ట్ 4 ది హార్ట్ వైరస్ గురించి చివరి భాగం నేర్చుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవా మీరే తండ్రి నేను ప్రతి ఒక్కరికి బోధించమని, అయ్యేదని ప్రతి ఒక్కరి జీవితాలను సరిదిద్దమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా వాతావరణ మనసాక్షి బలాలు ఎంతోమంది ఉండగా విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యేదని నీ బిడ్డలుగా సంపూర్ణంగా తండ్రి మారి నీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యం దయచేయమని, నీ గురించి అయ్యే ఈ లోకంలో తండ్రి నేనే తండ్రి మహిమకరమైన దేవదూతలుగా అయ్యా మహిమకరమైన తండ్రి పాత్రలుగా మారబడే భాగ్యం దయచేయమని వేడుకూర్చున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నేను దర్శించమని, ఈ వాక్యం చేత తండ్రి నేను మీరు దర్శించమని వేడుకూర్చున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకి మారుమనసు పశ్చాత్తాప హృదయం కలగ చేయమని వేడుకుంటున్నాను. నేను తగ్గించుకుని నేను హెచ్చిస్తూ ఏసని వేడుకూర్చున్నాను తండ్రి. ఆమేన్. ఎస్ ఆమేన్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ఓకే, సో
రియలీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. మీ అందరిని కలుసుకోవడం మరొకసారి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, మనము హార్ట్ వైరస్ గురించి మనం ఏదో చూడబోతున్నామండి. పార్ట్ 4 హార్ట్ వైరస్ గురించి చూడబోతున్నాము. మొన్నటి 3 days మనము చూసామని అంటే హ్యూమన్ వైరస్ అనేది ఉంది. ఒకటి ఐ వైరస్ అయిపోయింది, ఒకటి టంగ్ వైరస్ అయిపోయింది, ఒకటి ఇయర్ వైరస్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద హార్ట్ వైరస్. సో 3 parts is over. So this is the final part today. So let's go for the So your heart is a temple of the Holy Spirit God. So you must understand that, my dear brothers and sisters. So 1 Corinthians 6th chapter. Let's go for the 1 Corinthians 6th chapter and 19th verse. Let's go for there. ఒకసారిగా మనము 1 కొరింథీయులు 6వ అధ్యాయము మరి 19th verse మరి చూడబోతున్నామండి. 19వ అధ్యాయం మనం చూడబోతున్నామండి. లెట్స్ గో దేర్. ఒకసారి మనం వెళ్దాము. So then everything is included here. What we are going to discuss about the Bible. ఈరోజు మన వాక్యం గురించి ఏమైతే వినబోతున్నామో దాని గురించి అబౌట్ ద హార్ట్, హృదయం గురించి. your body is a temple of the Holy Spirit God. Today you have to understand that, my dear brothers and sisters. సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు గ్రహించాలి అంటే మీ జీవితము మీ శరీరము, మీ జీవితము, మీ హృదయము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదండి. There is no more darkness in your heart again. ఇంకా నీ జీవితంలో ఎలాంటి చీకటి, నీ హృదయంలో ఎలాంటి చీకటి ఉండదండి ఇంకా. బికాస్ ఎందుకంటే హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు తెలుపుతున్నాడు. హీ ఈస్ గోయింగ్ టు ఎన్లైటెడ్ టుడే యువర్ లైఫ్. ఈరోజు నీ జీవితాన్ని వెలిగించాలని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడండి, వెలిగిస్తున్నాడు. అనేక మంది జీవితాలు వెలిగింపబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అనేక మందిని వెలిగించడానికి కూడా ఈరోజు సిద్ధపడి ఉన్నారండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చూడబోతున్నామండి. సో హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ కంబైన్డ్ అబౌట్ మై డిస్కషన్ టుడే. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఈరోజు జరిగేవన్నిటికీ ఈరోజు నేను కంక్లూజన్, ఈరోజు నేను ఒక తీర్మానం, మీకు ఒక వచనాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. దట్ ఈస్ అదేంటిదంటే 1 Corinthians 6th chapter 19th verse. మరి మనం చూస్తే ఏంటిదంటేనండి, ఓకే, సో 1 Corinthians 6th chapter 19th verse ఒకసారి మనం చూసి, సో later we are also going to see that. ఓకే, 7th chapter అండి, సారీ 6th chapter కాదు 7th chapter. ఇక్కడ ప్రింట్ మిస్ అయింది, సారీ. సో 1 Corinthians 7th chapter 19th verse అండి. ఓకే, మరి 1 కొరింథీయులు 7వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దామండి. లెట్స్ ఐ యామ్ గోయింగ్ టు రీడ్ ఇట్ ఇన్ తెలుగు అండ్ అగైన్ ఇంగ్లీష్. తెలుగులో చదివినాక మళ్ళీ ఇంగ్లీష్లో చదువుదామండి. చాలా క్లియర్గా ఉంది చూడండి. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, జీసస్ ఏసీని చెప్తున్నాడు, రికార్డింగ్ దిస్ ఏసీని చెప్తూ ఉన్నాడండి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏమనుందండి ఇక్కడ వాక్యంలో? వాట్ ఈస్ దేర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఇక్కడ ఏముందండి? So your body is not belongs to you. Today you have to understand that ఈ శరీరం నీ సొంతం కాదు. Today you have to understand that your heart is not belongs to you. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ హృదయము అనేది ఈరోజు నీ సొంతం కాదండి. Whom created you heart? ఎవరైతే నీకు హృదయాన్ని ఇచ్చారో, whom created you this body? ఎవరైతే నీకు ఈ శరీరాన్ని ఇచ్చారో, ఇట్స్ ఓన్లీ బిలాంగ్స్ టు జీసస్. ఇది కేవలం యేసయ్యకి చెందింది మాత్రమేనండి. జీసస్ ఓన్లీ క్రియేటెడ్ యూ. యేసయ్యనే నేను సృష్టించాడు కాబట్టి యూ హ్యావ్ టు గివ్ యువర్ బాడీ టు జీసస్ ఓన్లీ. యేసయ్యకి తిరిగి నువ్వేం చేయాలంటే నీ శరీరాన్ని యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు జీసస్. యేసయ్యకి ఇచ్చేయాలండి. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని కూడా యేసయ్య ఇవ్వాలండి. మీరు యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని, యూ హావ్ టు సబ్మిట్ యువర్ బాడీ, నీ శరీరాన్ని యూ హ్యావ్ టు గివ్ టు జీసస్ ఓన్లీ. యేసయ్యకే ఇవ్వాలండి. లెట్స్ సీ దట్ ఇన్ ఇంగ్లీష్లో మనం చూడబోతున్నాం. ఆర్ యూ డు నాట్ నో దట్ యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవునికి చూడండి ఇక్కడ ఏముందో. నీకు తెలియదా? డోంట్ యూ నో దట్ యువర్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విత్ ఇన్ యూ, హూమ్ యూ హ్యావ్ ఫ్రమ్ గాడ్. యు ఆర్ నాట్ యువర్ ఓన్. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు ఆర్ నాట్ ఫ్రమ్ యువర్ ఓన్. యువర్ బాడీ ఈజ్ నాట్ యువర్స్. ఇది ఈ శరీరం నీది కాదండి. whom you have to call in this body. ఈ శరీరంలోకి నువ్వు ఎవరిని పిలిచాలి? whom you have to call from in your heart. నీ హృదయంలోకి ఎవరిని పిలిచాలండి? whom you have to call. ఎవరిని పిలిచాలండి ఈరోజు? You have to call Jesus. నువ్వు యేసయ్యని పిలిచాలి. You have to submit your life to Jesus. నువ్వు యేసయ్యకి సమర్పించాలండి.
పీపుల్ థింక్స్, మనుషులు అనుకుంటున్నారేమో దిస్ హార్ట్ ఈస్ బిలాంగ్స్ టు వన్ గర్ల్, ఒక అమ్మాయికి నా హృదయం చెందింది, అండ్ దిస్ హార్ట్ ఈస్ బిలాంగ్స్ టు వన్ బాయ్, ఇది ఒక అబ్బాయికి చెందింది. దిస్ హార్ట్ ఈస్ బిలాంగ్స్ టు ద మూవీ యాక్టర్, సినిమా హీరోలకి చెందింది హృదయము. అండ్ దిస్ హార్ట్ ఈస్ బిలాంగ్స్ టు ద పొలిటికల్ లీడర్స్, రాజకీయ నాయకులు చెందింది హృదయము. సో దిస్ ఆల్ మై హార్ట్ ఈస్ బిలాంగ్స్ టు సమ్ అదర్స్, అవతల వాళ్ళకి నా హృదయం చెందింది. నాట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ జీసస్. అనేక మంది అంటున్నారండి, ఆల్ ద యంగ్స్టర్స్, యవనస్తులు అనేవాళ్ళు, ఆల్ ద క్రిస్టియన్స్, క్రైస్తవులు అనేవాళ్ళు, ఆల్ ద వరల్డ్, లోకమంతా ఏమనుకుంటున్నారంటే దిస్ హార్ట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు జీసస్. ఈ హృదయము యేసయ్యది కాదు. ఇన్ దిస్ హార్ట్, ఈ హృదయము ఇట్స్ మైన్, ఇది నాది. ఐ కెన్ డూ మై విష్, నా ఇష్టం నేను చేస్తాను. ఐ కెన్ డూ మై విల్, నాకు నచ్చినట్టు నేనుంటాను. ఐ కెన్ టర్న్ మై హార్ట్ యాజ్ మై విష్, నా హృదయం ఎలా చెప్తే నేను అలాగా చేస్తాను, నా ఇష్టం నేను మలుచుకుంటాను. దిస్ ఇస్ మై లైఫ్, ఇది నా జీవితం, మై రూల్స్, నా రూల్స్ అంటున్నారండి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరు మీరు తెలుసుకోవాలి, దేర్ ఈస్ అ హార్ట్ వైరస్ ఈజ్ ఇన్ యూ. ఈరోజు మీ జీవితంలో మరి గుండె వైరస్ కలిగి ఉన్నారండి మీరు. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్, నువ్వు తెలుసుకోవాలండి. హూమ్ టుడే యు ఆర్ గివింగ్ యువర్ లైఫ్, ఎవరికి ఇస్తున్నావు నీ జీవితాన్ని? whom you are submitting today, your heart, నీ హృదయాన్ని ఎవరికి ఇచ్చావో జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నువ్వే పరీక్షించుకో. జీసస్ ఈజ్ గివెన్ యూ ద హార్ట్. యేసయ్య నీకు మంచి హార్ట్ని ఇచ్చారండి. యేసయ్య ఏమి ఇచ్చాడండి? నీకు మంచి హృదయాన్ని ఇచ్చాడండి. జీసస్ ఈజ్ గివెన్ యూ ద వండర్ఫుల్ హార్ట్ బీట్. అద్భుతమైన హార్ట్ బీట్ని మరి యేసయ్య నీకు ఇచ్చి ఉన్నారండి. దెన్ వాట్ యు హ్యావ్ టు డూ, ఇప్పుడు చూద్దామండి. దిస్ హార్ట్, ఈ హృదయం, యువర్ హార్ట్, మన హృదయం అండి. దిస్ ఈజ్ క్రియేటెడ్ బై జీసస్. యేసయ్య ద్వారా మరి ఈ సృష్టి మనకు ఇవ్వబడిందండి. యేసయ్య మనకు ఈ అద్భుతమైన అందమైన ఈ గుండెని ఇచ్చారండి. ఇఫ్ ద హార్ట్ బీట్ విల్ బి స్ట్రాంగ్, వాట్ విల్ హ్యాపెన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఒకసారి ఆలోచించండి, నీ హృదయం ఒక నిమిషంలో ఆగిపోతే ఏమవుతుంది? వన్ సెకండ్, ఒక్క నిమిషం, 1 minute, ఒక్క నిమిషం, జస్ట్ వితౌట్ ద బ్రీత్ యూ కెన్ స్టే. మరి ఊపిరి పీల్చకుండా ఒక్క నిమిషం అలాగనే ఉండగలుగుతావా? ఓకే, మేబీ 1, 2, 3 minutes, 4, 5 minutes యూ కెన్ స్టే. సరే అనుకుందాం, 4-5 నిమిషాలు నువ్వు ఉన్నావు, అలాగా అనుకున్నావు. ఓకే, ఫుల్ డే, రోజంతా, 24 hours, 24 గంటలు, అండ్ హోల్ వీక్, ఒక వీక్ అంతా, హోల్ మంత్, మరి ప్రతి నెలంతా కెన్ యూ స్టే? ఉండగలుగుతావా? కెన్ యూ స్టే? నువ్వు ఉండలేవండి. వితౌట్ బ్రీతింగ్ హౌ కెన్ యూ స్టే? మరి ఊపిరి పీల్చుకుని నువ్వు ఎలాగుంటామండి? ఇఫ్ ద హార్ట్ బీట్ విల్ బి స్టాప్, హార్ట్ బీట్ ఆగిపోయిందంటే, గుండె మరి ఆగిపోయిందంటే, హార్ట్ మరి దడాగా ఆగిపోయిందంటే, వీ విల్ కమ్ టు ద వన్ కంక్లూషన్, మనం వచ్చేస్తామండి, విల్ కమ్ ఫర్ డెసిషన్, ఒక దానికి వచ్చేస్తాం. దిస్ పర్సన్ ఈజ్ డెడ్, ఇతను చనిపోయాడు. దిస్ ఉమెన్ వాజ్ డెడ్, ఈ అమ్మాయి చనిపోయింది. సో డాక్టర్స్ గివ్ దట్ సర్టిఫికేట్, డాక్టర్స్ ఆ సర్టిఫికేట్ ఇచ్చేస్తారండి, వైద్యులు ఆ సర్టిఫికేట్ ఇస్తారండి, వీళ్ళు చనిపోయారు, దెర్ ఈజ్ నో మోర్, ఇంకా వాళ్ళు లేరు అని. సో నౌ వాట్ వీఆర్ డిస్కసింగ్, మనం చూస్తున్నామండి. వన్ డే యూ కెనాట్ టేక్ ద బ్రీత్, ఒక్కరోజు అలాగా నువ్వు ఊపిరి పీల్చకుండా, ఓకే, వన్ డే యూ కెన్ స్టే, ఒకరోజు నువ్వు ఉంటావు. కానీ మంత్స్, ఇయర్స్, సంవత్సరాలు నువ్వు ఉండగలుగుతావా? యూ కెనాట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరుడు మీరు ఉండలేరండి అలాగా. సో జీసస్, యేసయ్య, యువర్ హార్ట్ ఈజ్, జీసస్ ఈజ్ క్రియేటెడ్ యువర్ హార్ట్ యాజ్ అ వండర్ఫుల్ వే. యేసయ్య నీ హృదయాన్ని ఎంతో అద్భుతంగా ఇచ్చాడండి, అమర్చి ఉన్నాడండి. ఆల్ ద పార్ట్స్ హీ వాస్ కెప్ట్ ద వండర్ఫుల్ వే. మంచిగా లోపల మరి పార్ట్స్, అవయవాలని చాలా చక్కగా అమర్చి ఉన్నారండి. హీ నో వేర్ యూ హ్యావ్ టు గెట్ ద హార్ట్ బీట్ ఎక్కడి నుంచి నీకు రావాలి అనేది, నువ్వు హార్ట్ బీట్ ఎలాగా ఉండాలి అనేది, హౌ టు గెట్ ద హార్ట్ సర్క్యులేషన్, ఎలాగ మరి బ్లడ్ సర్క్యులేషన్ కావాలి, రక్తము ఎలాగ సర్క్యులేట్ అవ్వాలి, ఎలాగ నీ హృదయము ఈరోజు ఎలాగ దడ ఎలా కొట్టుకోవాలి, ఎంత హార్ట్ బీట్లో ఉండాలి, హార్ట్ బీట్ ఎంతలో ఉండాలి, హౌ మెనీ సెకండ్స్, ఎన్ని సెకండ్స్లో ఉండాలి, ఎవ్రీథింగ్ జీసస్ ఈజ్ క్రియేటెడ్ వండర్ఫుల్ వే. అన్ని ఎంతో అద్భుతంగా యేసయ్య ఇచ్చాడండి. సో దిస్ హార్ట్ ఈస్ బిలాంగ్స్ టు జీసస్. ఈ హృదయము, ఈ మానవ హృదయం, హ్యూమన్ హార్ట్, మనిషి హృదయము, ఇట్ హ్యాస్ టు బిలాంగ్స్ టు జీసస్. యేసయ్యకే చెందాలండి. హల్లెలూయా. బికాస్ ఎందుకంటే హీ గివెన్ యూ ద హార్ట్. యేసయ్య ఇచ్చాడని నీకు ఈ హృదయం. డెవిల్ ఈస్ నాట్ గివెన్ యూ హార్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సోదరుడా, అపవాది నీకు ఇవ్వలేదండి ఈ గుండెని. ఎవరిచ్చారండి? అవర్ జీసస్, మన యేసయ్య, మై జీసస్, నా యేసయ్య, యువర్ జీసస్, నీ యేసయ్య. హీ వాస్ గివెన్ యూ దిస్ హార్ట్. ఈ హృదయాన్ని యేసి నీకు ఇచ్చారండి. ఈ గుండెని ఎవరిచ్చారండి?
జీసస్ ఏసే ఇచ్చాడండి. నో వాట్ యు హ్యావ్ టు డూ, నువ్వేం చేయాలండి? డోంట్ యు నాట్ అండర్స్టాండ్ దిస్ హార్ట్ ఈస్ బిలాంగ్స్ టు ద హోలీ స్పిరిట్ గాడ్. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీ హృదయము, నీ గుండె, మరి నీ శరీరము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమైందని మీరు గ్రహించారా అని మరి మనం 1 కొరింథీ 7th chapter 19th verse మనం చూస్తూ ఉన్నామండి. లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దామండి. ఇంటిలో చదువుతూ నేను ఆపాను కదా. లెట్స్ సీ దట్. ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఆలయమైనదని మీరు గ్రహించరా అని క్లియర్గా మనం వింటున్నామండి. సో యువర్ నాట్ బిలాంగ్స్ టు యువర్ ఓన్ బాడీ. నీ సొంత శరీరానికి నువ్వు చెందిన వ్యక్తివి, చెందిన దానివి కాదు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరి సహోదరుడా, టుడే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. నువ్వు తెలుసుకోవాలి, వన్ డే యూ హ్యావ్ టు లీవ్ దిస్ బాడీ. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. వన్ డే యూ హ్యావ్ టు లీవ్ దిస్ హార్ట్. ఈ హృదయాన్ని వదిలి వెళ్ళిపోవాలి, ఈ గుండెను వదిలి వెళ్ళిపోవాలి. యూ హ్యావ్ టు లీవ్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. నీ కుటుంబకులను వదిలి వెళ్ళిపోవాలి. యూ హ్యావ్ టు లీవ్ యువర్ వైఫ్, నీ భార్యను వదిలి వెళ్ళిపోవాలి. యూ హ్యావ్ టు లీవ్ యువర్ హస్బెండ్, నీ భర్తను వదిలి వెళ్ళిపోవాలి. యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్, అన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఓన్లీ యువర్ సోల్ విల్ కమ్ విత్ యూ. నీ ఆత్మ మాత్రమే నీతో వస్తుందండి, నాట్ యువర్ బ్యూటిఫుల్ బాడీ, నీ అందమైన శరీరము. నౌ యు ఆర్ యూజింగ్ ఫర్ ద ఫుల్ మేకప్స్. మరి మేకప్స్ కోసము నువ్వు ముఖాన్ని అందంగా తయారు చేసుకొని వాడుతూ ఉన్నావు. నో డైలీ యు ఆర్ డూయింగ్ ద ఎక్సర్సైజెస్ టు కంట్రోల్ యువర్ బాడీ స్ట్రక్చర్. నీ శరీరాన్ని అందంగా కాపాడుకోవడానికి మరి రోజు నువ్వు ఏం చేస్తున్నా అంటే వ్యాయామం చేస్తూ మరి కాపాడుకుంటున్నావు. డైలీ యూఆర్ డూయింగ్ ద డైటింగ్ చేస్తూ కాపాడుకుంటూ ఉంటున్నావు. వన్ డే యూ హ్యావ్ టు లీవ్ దిస్ బాడీ. ఒకరోజు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలండి. సో దిస్ బాడీ ఇస్ నాట్ బిలాంగ్స్ టు యూ. ఇది నీ శరీరం నీకు చెందింది కాదండి. ఇట్స్ ఓన్లీ బిలాంగ్స్ టు ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునికి చెందిందండి నీ శరీరము. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎవరికి కూడా చెందింది కాదండి. సో యూ డోంట్ హ్యావ్ ద అథారిటీ టు డిస్ట్రాయ్ యువర్ హార్ట్ అండ్ టు డిస్ట్రాయ్ యువర్ బాడీ. నీ శరీరాన్ని అలాగనే మరి నీ గుండెని మరి చెరిచే అధికారము, అంటే పాడు చేసుకునే అధికారం నీకు లేదు. యూ డోంట్ దట్ అథారిటీ. నీకు అధికారం లేదు. సమ్ పీపుల్ సేస్, కొంతమంది అంటారేమో మై లైఫ్ మై రూల్స్. కొంతమంది అంటారండి నా జీవితం నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్, నా జీవితం నా ఇష్టం, మై హార్ట్ మై విష్, మా హృదయం నా ఇష్టం. వై షుడ్ ఐ లిసన్ వాట్ యూ సేస్? నువ్వేం చెప్తావో నేనెందుకు వినాలి? హే జీసస్, ఏ యేసు నువ్వు చెప్తే నేనెందుకు వినాలి? పీపుల్ ఆర్ వెరీ స్టబన్ హార్ట్స్. ఎంతో కఠినమైన మరి హృదయాలు కలిగిన వారుగా ఉన్నారండి. నాట్ లిజనింగ్ ద జీసస్. యేసయ్య మాటలు వినడం లేదు. నాట్ ఒబేయింగ్ ద జీసస్. యేసయ్య మాటలు అసలుకి అంగీకరించట్లేదండి. వాట్ ద చర్చ్ సేస్ యు ఆర్ నాట్ లిసనింగ్. మందిరం ఏం చెప్తుందో మీరు వినడం లేదండి. రీలా మాషియా రాబా సీకా రాబా బాబా ఓరి బాబా. మందిరం ఏం చెప్తుందో మీరు వినడం లేదండి. యు ఆర్ నాట్ లిసనింగ్ వాట్ ద జీసస్ సేస్, వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని వాక్యం ఏం చెప్తుందో కూడా అని మనం వినడం లేదండి. వీఆర్ మూవింగ్ ఇన్ అవర్ ఓన్ వే. మన సొంత ప్రకారం వెళ్ళిపోతున్నామండి. లెట్స్ సీ దిస్. అక్కడ మనం చూడబోతున్నాం. చూడండి. You are not your own, for you are brought with a price. So glory God in your body. నీ శరీరము మరి నీ సొత్తు కాదయ్యా. తెలుగులో ఎంత క్లియర్గా చూడండి. మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. సో యూ హావ్ టు గ్లోరిఫై జీసస్ విత్ యువర్ బాడీ. నీ శరీరంతో ఎవరిని మహిమపరచాలంటే యేసయ్యను మహిమపరచాలండి. బై యువర్ హార్ట్, నీ హృదయంతో ఎవరిని మహిమపరచాలి? యూ హావ్ టు గ్లోరిఫై జీసస్, యేసయ్యను మహిమపరచాలి. ఇన్స్టెంట్ ఆఫ్ దట్, దాన్ని కాకుండా నో వీఆర్ వాట్ వీఆర్ డూయింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరి సహోదరుడు, మీరు ఎవరిని గణపరుస్తున్నారండి? విత్ యువర్ బాడీ, నీ శరీరంతో, విత్ యువర్ హార్ట్, నీ హృదయంతో. హూమ్ యు ఆర్ గ్లోరిఫైయింగ్. నువ్వెవరిని గణపరుస్తున్నావు నేను చెప్పమంటారా? యూ హ్యావ్ ద హార్ట్ వైరస్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఈరోజు నీ జీవితంలో హార్ట్ వైరస్ అనేది ఉంది. నువ్వు ఎవరిని గణపరుస్తున్నావు చెప్పమంటారా నన్ను? యు ఆర్ గ్లోరిఫైయింగ్ ద డెవిల్. దురాత్మల్ని గణపరుస్తూ ఉన్నారండి. యు ఆర్ గ్లోరిఫైయింగ్ ద సాటన్ కింగ్డమ్. అపవాది కింగ్డమ్, అపవాది రాజ్యాన్ని మరి నువ్వు గణపరుస్తూ ఉన్నావండి, మహిమపరుస్తున్నావండి. యు ఆర్ గివెన్ ద లీడర్స్ టు ద డీమన్ టు లీడ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ. నువ్వే అధికారం ఇచ్చేసి ఉన్నావు సాతానికి. నీ జీవితంలో ఏలే అధికారాన్ని మీరు ఇచ్చేసి ఉన్నారండి. సో విత్ యువర్ బాడీ యు ఆర్ గ్లోరిఫైయింగ్ ద డెవిల్ వెల్ డూయింగ్ ద సిన్ విత్ యువర్ బాడీ. నువ్వేం చేస్తున్నావంటే అపవాది నేను ఎలాగ నీ జీవితంలోకి రప్పించావు అంటే, నీవు ఎలా లీడర్స్ ఇచ్చావు? నీ శరీరంలో పాపం చేయడానికి నీకు నువ్వే అధికారం ఇచ్చి ఉన్నాడు. నువ్వు పాపం చేసి సాతాన్ని నీ జీవితంలోకి రప్పించి ఉన్నావండి. Through by your sins only the devil was captured today your life. ఈరోజు నీ పాపాల ద్వారా అపవాది నిన్ను పట్టుకొని ఉన్నాడండి. You must understand that my dear brothers and sisters. మీరు తెలుసుకోవాలండి, మీరు గ్రహించాలండి సహోదర సహోదరి. You must understand that through by your ways, నువ్వు వెళ్ళే చర్యలను బట్టి, through by your paths, నువ్వు వెళ్ళిన నడకలను బట్టి,
లైఫ్ ఫ్రమ్ ద ఇయర్స్ అండ్ ఇయర్స్, సంవత్సరాల నుంచి నువ్వు సాతానికి అధికారం ఇచ్చి ఉన్నావని నీ జీవితం పైన. హౌ యు వాస్ డూయింగ్ దట్? ఎలాగ చేస్తున్నావండి దాన్ని? హౌ యు వాస్ డూయింగ్ దట్? ఎలా చేస్తున్నావండి దాన్ని? వాట్ ఈస్ ద థింగ్స్ యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలు ఏం చేస్తున్నావండి? బై యువర్ హార్ట్, నీ హృదయంతో నువ్వు ఏం చేసావో తెలుసా? యు వాస్ సిన్డ్, నువ్వు పాపం చేసావండి. యు వాస్ థింకింగ్ అబౌట్ ద అనదర్ గర్ల్ యాజ్ ఎ లస్ట్ ఆఫ్ ఐ. ఇంకొక అమ్మాయిని, వివాహం కాని అమ్మాయిని నీ హృదయంలో నువ్వు మోహపు తలంపులతో చూసావు. అండ్ మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైపోయిన అమ్మాయిని కూడా, మ్యారీడ్ బాయ్, పెళ్ళైన అబ్బాయిని కూడా, విత్ యువర్ హార్ట్, నీ హృదయంలో, ఇన్సైడ్ యువర్ హార్ట్, నీ అంతరంగంలో యు వాచ్డ్ దెమ్ విత్ లస్ట్ ఆఫ్ ఐ, మోహపు తలంపులు కలిగి చూసారండి. దట్ ఈస్ ద బిగ్ సిన్, పెద్ద పాపం అండి. మోర్ దాన్ ద అడల్టరీ, భయంకరమైన వ్యభిచారంగా, మోర్ దాన్ ద ఐడల్టరీ, విగ్రహారాధన కంటే దెర్ ఇస్ అ బిగ్ సిన్, చాలా పెద్ద పాపం ఏంటంటే లస్ట్ ఆఫ్ ఐ, మోహపు తలంపులండి. బై దిస్ లస్ట్ ఆఫ్ ఐ ఓన్లీ, ఈ ద మోహపు తలంపులతోటేనండి ఆల్ ద యంగ్స్టర్స్ లైఫ్ ఆర్ స్పాయిల్డ్ టుడే. యవ్వనస్తుల జీవితం పతనం అయిపోయిందండి. దే కెనాట్ కంట్రోల్ దేర్ లస్ట్ఫుల్ థింగ్స్. వాళ్ళ మోహపు క్రియలను వాళ్ళు మానుకోలేక దే వాజ్ అడిక్టెడ్ టు ద అడల్ట్ మూవీస్, లైంగిక సినిమాలకి. ఈరోజు వాళ్ళు ఏం చేశారు అని అంటేనండి, వాడిని చూడడానికి దే వాజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఇట్, వాడికి ఆకర్షితులైపోయి ఉన్నారండి. సో బికాస్ ఆఫ్ దట్, దాని ద్వారా ఏమైందంటే దేర్ ఐస్ ఆర్ స్పాయిల్డ్, వాళ్ళ కళ్ళు చెడిపోయాయి. దేర్ టంగ్ ఆర్ స్పాయిల్డ్, వాళ్ళ నాలుక చెడిపోయింది. దేర్ హార్ట్ ఈస్ స్పాయిల్డ్, వాళ్ళ హృదయం చెడిపోయింది. హూమ్ ఎవర్ దే వాచ్ ద అనదర్ గర్ల్స్, వేరే అమ్మాయిలు వాళ్ళని చూసినప్పుడు దే కెన్ సీ, వాళ్ళని ఎలా చూస్తున్నారంటే దే క్యాన్ థింక్ అబౌట్ దెమ్, వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారు యాజ్ ఏ లైక్ దట్ అడల్ట్ మూవీ కాల్స్ ఓన్లీ. అలాగా లైంగికమైన సినిమాలు తీస్తే ఆ ఫోటోలలో ఉంటారు చూడండి, అలాగనే ఆ వ్యక్తుల ద్వారానే దట్ డర్టీ ఉమెన్స్, అలాంటి అలాంటి చెత్త వాళ్ళు పనికిరాని మరి అట్లాంటి అమ్మాయిలు ఉంటారు కదండి, మరి అలాంటి వాళ్ళ గురించే ఆలోచించే ఇదిలో ఉన్నారండి. సో బ్రదర్స్ ఆర్ లైక్ దట్ రైట్ నో. మరి సహోదరులు అలా ఉన్నారండి. సిస్టర్స్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. సహోదరులు కూడా అలాగే ఉన్నారండి. దే వాస్ అడిక్టెడ్ టు ద వరల్డీ నేచర్, లోకానుసారానికి మరి వాళ్ళు అంకితం అయిపోయి ఉన్నారండి. సో యు మస్ట్ అండర్స్టాండ్ దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి సహోదరుడా, మీరు గ్రహించాలండి. దిస్ హార్ట్ వైరస్, ఈ హృదయంలో ఉన్న ఈ వైరస్, ఇట్ స్టార్ట్ విత్ ద లస్ట్ ఆఫ్ ఐ, మోహపు తలంపులతోటి మొదలవుతుందండి. ఇట్ స్టార్ట్ విత్ లస్ట్ ఆఫ్ ఐ, మోహపు తలంపులండి. హౌ ద లస్ట్ అపాన్ యువర్ వైఫ్, నీ భార్య పైన నువ్వు కామం కలిగి ఉండాలి. హౌ ద లస్ట్ అపాన్ యువర్ హస్బెండ్, నీ భర్త పైన నువ్వు కామం కలిగి ఉండాలి. దట్ ఈస్ ద బైబిల్ సేస్, వాక్యం అదే చెప్తుందండి. బట్ బిఫోర్ దట్, దానికి ముందు నువ్వేం చేస్తున్నావు? యు స్పాయిలింగ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. యు ఆర్ డూయింగ్ ద డేటింగ్ విత్ ద అనదర్ గర్ల్స్, ఇట్ ఈస్ అ బిగ్ సీన్. మరి డేటింగ్ అనేది పెద్ద పాపం అండి, దాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు. సో యు ఆర్ ఓన్లీ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్, నీ జీవితం నువ్వే పతనం చేసుకుంటున్న స్థితిలో ఉన్నారండి ఈరోజు. యు ఓన్లీ గివెన్ ద అథారిటీ టు ద డీమన్, అపవాదికి మీరే ఇచ్చినారు. బై యువర్ హార్ట్, నీ హృదయంలో, యు నో దిస్ హార్ట్, ఈ హృదయంలో ద డెవిల్ విల్ ఎంటర్. అపవాది ఇలా నీలోకి వచ్చేస్తాడండి. హీ విల్ సే, వాడు అంటాడండి, యు వాచ్ దిస్ మూవీ, ఈ సినిమా నువ్వు చూడు. యు వాచ్ దిస్ మ్యాగజిన్, ఈ మ్యాగజిన్ నువ్వు చూడు. యు వాచ్ దట్ గర్ల్, అమ్మాయి నువ్వు చూడు. యు వాచ్ దట్ బాయ్, అబ్బాయి నువ్వు చూడు. యు హేట్ ద వాట్ జీసస్ సేస్, యేసు ఏమంటున్నాడో దాన్ని నువ్వు ఏం చేయాలంటే ఈరోజు అసైన్ చేసుకో. యు హేట్ ద వాట్ ద బైబిల్ సేస్, దేవుని వాక్యం ఏమిటో వదిలేసి యు టేక్ ద ఆల్ ద గుడ్ వర్డ్స్ ఇన్ ద బైబిల్. ఏం చెప్తాడంటే సాతాను గాడు, ఏం చెప్తాడంటేనండి, వాట్ ద డెవిల్ సేస్, సాతాను గాడు ఏం చెప్తాడండి, వాట్ హీ సేస్, ఏం చెప్తాడండి, యూ టేక్ ద ఆల్ ద గుడ్ వర్సెస్ ఇన్ ద బైబిల్. వాక్యంలో మంచి వచనాలు ఉంటాయి, అవన్నీ నువ్వు తీసుకో. డోంట్ టేక్ ద సిన్ఫుల్ వర్సెస్, పాపపూరితంగా ఉంటాయి కదా, రికార్డింగ్ ద అడల్టరీ, వ్యభిచారాన్ని గురించి, రికార్డింగ్ ద ఐడల్టరీ, విగ్రహారాధన గురించి, రికార్డింగ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్, యేసయ్య మరి వచ్చే రాకడ గురించి. డోంట్ టేక్ సచ్ ఆల్ ద థింగ్స్, వీటిని అన్నిటి గురించి తీసుకోదు. జస్ట్ రీడ్ ద బైబిల్ యాజ్ ఏ ప్రొఫెషనల్ వే. బైబిల్ చదువు, నువ్వు వాక్యాన్ని చదువు, కానీ ఏదో లైట్గా వాట్ యూ లైక్ ఇట్, యూ టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్. ఏది నీకు కావాలనుకుంటున్నావో, ఏది నీకు ఇష్టం అనుకుంటున్నావు, దాన్ని చదువు అంతే. సో సాతాన్ విల్ ఎంటర్ ఇన్ యువర్ హార్ట్ అండ్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ లైక్ దిస్. ఇలాగ సాతాను నీ జీవితంలోకి వచ్చి ఇలాగ పతనం చేస్తూ ఉంటాడండి. సాతాన్ సేస్ రీడ్ ద బైబిల్, వాడు చెప్తాడు నువ్వు వాక్యం చదవమని. యూ పుట్ ద ఇంట్రెస్ట్ అపాన్ ఇట్, నువ్వు చదవడానికి, వాడు వాక్యం చెప్పడానికి మళ్ళీ నీకు ఇంట్రెస్ట్ కూడా కలిగిస్తాడు. హీ విల్ గో, వాడు వెళ్ళిపోతాడు. బట్ కానీ ఓన్లీ యూ టేక్ వాట్ యూ లైక్, నీకు ఏమి ఇష్టమో, వేర్ ద జీసస్ ఇస్ బ్లెస్సింగ్స్ ఇస్ దేర్, యేసయ్య ఆశీర్వాదాలు ఎక్కడనే ఉంటాయో, వేర్ ద జీసస్ విల్ లిఫ్ట్ ద ఆల్ ద పీపుల్, ఎక్కడ మనుషుల్ని యేసయ్య లేవనెత్తాడో, దట్ ఓన్లీ వి విల్ రీడ్ ఇట్, అవి మాత్రమే మనం చదువుతామండి.
We want to read the says that James 4th chapter 4th verse. ఇలాగా యాకోబు 4వ వచనము ఇలాంటి చదవడానికి మన హృదయం అంగీకరించదండి. బికాజ్ ఎందుకంటే ద వరల్డ్ ఫ్రెండ్షిప్ ఇస్ ఎనిమీ టు ద లార్డ్. అక్కడ ఏముంటుందంటే ఈ లోక స్నేహం యెహోవాకు వైరం అని ఉంటుంది. దోస్ హూ లవ్ దట్ వరల్డ్ పీపుల్, వారు లోకానుసారంగా ఉండే వాళ్ళు, లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారికి దేవుడికి శత్రువులై ఉంటారు, దేవుడు వారికి శత్రువై ఉంటాడని ఉంది. కాబట్టి వాళ్ళకి అట్లాంటివి నచ్చవండి. Christians don't like that. అట్లాంటివి నచ్చవండి. జస్ట్ సేయింగ్ దట్ జీసస్ విల్ బ్లెస్ యూ, యేసయ్య నిన్ను దీవిస్తున్నాడు, జీసస్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ మినిస్ట్రీ, యేసయ్య నీ సేవను దీవిస్తాడు. సో వీ విల్ హ్యావ్ ద వండర్ఫుల్ థాట్స్. అప్పుడు మన ఆలోచనలో ఆహా జీసస్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ మీ అంతే. ఇఫ్ సపోజ్ ద సిన్స్ వి విల్ షో, ఏదన్నా పాపం గురించి ఏదన్నా వర్స్ కానీ వాళ్ళకు పంపిస్తే దే విల్ గెట్ ద యాంగ్రీ, కోపం వచ్చేస్తుందండి. We are not the worldly people. మేము లోకానుసారమైన పెడుతున్నాం కాదు. Whom you want to judge me? నువ్వు ఎవరు నాకు జడ్జిమెంట్ చేయడానికి? గ్రేస్ టెల్ మీ, నా పేరు గ్రేస్ కదండి, గ్రేస్ చెప్పండి, మేమేం పాపం చేశాం, మమ్మల్ని ఎందుకు మీరు తీర్పు తీరుస్తున్నారు అని మాట్లాడుతున్నారండి. బట్ ఐ డోంట్ కేర్, నేనేం బాధపడటం లేదు. ఐ విల్ ప్రే ఫర్ యూ ఆల్. నేను మీ గురించి ప్రార్థన చేయబోతున్నాను, చేస్తున్నాను కూడా. సో యూ అండర్స్టాండ్ దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడా మీరు గ్రహించాలండి. సో హార్ట్ వైరస్ ఇట్స్ అ వెరీ డేంజరస్ వైరస్. భయంకరమైనది ఏంటిదంటేనండి ఈ హృదయంలో కలిగి ఉన్న ఈ వ్యాధి, ఈ వైరస్ అనేదండి. త్రూ బై ద మూవీస్ ఇట్ విల్ కమ్, సినిమాల ద్వారా ఇది వచ్చేస్తుంది. త్రూ బై ద సీరియల్స్ ఇట్ విల్ కమ్, నాటికల ద్వారా ఇది వచ్చేస్తుంది. త్రూ బై ద ఐడల్టరీ ఇట్ విల్ కమ్, విగ్రహారాధన ద్వారా ఇది వచ్చేస్తుంది. త్రూ బై ద అడల్టరీ ఇట్ విల్ కమ్, వ్యభిచారం ద్వారా ఇది వచ్చేస్తుంది. త్రూ బై ద లస్ట్ ఆఫ్ ఐ, మరి ఏంటేం ద్వారా వచ్చేస్తుంది అంటే మోప తలంపుల ద్వారా వచ్చేస్తుంది. త్రూ బై ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబం ద్వారా డబ్బులు సంపాదించాలా అనే ఆశ పైన ఇది వచ్చేస్తుంది. త్రూ బై ద ఆల్ ద వరల్డ్లీ ఫిల్తీ ఫ్యాషన్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో లోకానుసారమైన నిర్జీవమైన క్రియలు అనేవి ఉంటాయి కదా, ఫ్యాషన్స్, లోక సంబంధమైన క్రియలు, వీటి ద్వారా కూడా టార్గెట్ అవుతుందండి. Your heart is a temple of the Holy Spirit God. You have to listen only the Holy Spirit God voice only in your life, my dear brothers and sisters. నీ హృదయము మరి పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదండి. కాబట్టి మీరు వినాల్సింది కేవలం పరిశుద్ధాత్మ దేవుని స్వరమేనండి. You should not listen the any girl voice in your life. మరి నీ జీవితంలో the worldly girls, లోకానుసారమైన అమ్మాయిలు ఉంటారు కదా, వారి స్వరం కాదండి. మై డియర్ బ్రదర్స్, సహోదరులారా మీరు వినాల్సింది you should not listen any worldly boy voice in your life. My dear sister, లోకానుసారమైన మరి అబ్బాయిలు ఉంటారు కదండి, వాళ్ళ స్వరం కాదు ప్రియ సహోదరి మీరు వినాల్సింది. whom you have to listen, ఎవరి స్వరం వినాలంటే you have to listen the Holy Spirit God voice, పరిశుద్ధాత్మ దేవుని స్వరం మీరు వినాలండి. you have to be crazy upon the Jesus. నువ్వు యేసయ్య మీద పిచ్చి కలిగి ఉండాలండి. You have to love the Jesus. నువ్వు యేసయ్యని ప్రేమించాలండి. If you love Jesus, యేసయ్యని నువ్వు ప్రేమించడం మొదలు పెడితే then you will start hating this worldly filthy things. లోకంలో ఉన్న ఈ నిర్జీవమైన క్రియల్ని నువ్వు అసహించుకోవడం మొదలు పెడతావు. పాల గురించి మనం చూద్దామండి. సో బిఫోర్ he was ఎలాంటి వాడో మనకు తెలుసండి. he was killed the all the Christians, క్రైస్తవులందరూ చంపేశాడు. బికాజ్ ఎందుకనంటే he thought Jehovah God only the God, యెహోవా దేవుడు మాత్రమే దేవుడు అని తెలుసుకున్నాడండి. కాబట్టి ఆయననే దేవుడు అనుకోండి. సో he was killed the all the who worship the Jesus son of man, దైవ కుమారుడైన మరి యేసయ్య గురించి చెప్పిన వాళ్ళందరినీ చంపేసుకుంటూ వెళ్ళిపోయాడండి. సో ఫైనల్లీ కానీ ఏమైంది, in the Damascus road, దమస్కస్ మార్గంలో ఏమైందండి, Paul was captured. Paul ఏమైపోయాడండి, బంధింపబడ్డాడండి. Paul was seen the glory of Jesus Christ. యేసయ్య మహిమను చూశాడండి పౌలు గారు. ఇమ్మీడియట్లీ ఆయన ఏం చేశాడండి, he was submitted his life to Jesus. వెంటనే యేసయ్య తన జీవితాన్ని సమర్పించుకున్నాడండి. సో ఆఫ్టర్ ద Paul says, మరి పౌలు గారు ఏమన్నారండి, did the Paul marry, పౌలు గారు పెళ్లి చేసుకున్నారా అండి? No, he does not marry, వివాహం చేసుకోలేదండి. సో he was dedicated his life to Jesus. యేసయ్యకి సమర్పించుకున్నారండి. what the Paul says about the world, లోకం గురించి పౌలు గారు ఏమంటున్నారండి, this world is the dustbin in front of me. మరి ఏమంటున్నారు అంటే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పాలంటే ఈ లోకము నాకు పెంటవలే ఉన్నది అన్నారండి పౌలు గారు. సో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, సహోదరుడా, క్యాన్ యూ సే దట్ వర్డ్ టుడే? ఈరోజు ఆ మాట నువ్వు చెప్పగలుగుతావా? దిస్ వరల్డ్ ఈజ్ అ డస్ట్బిన్. నా ఈ లోకము ఒక చెత్త కుండే అని నువ్వు చెప్పగలుగుతావా?
దిస్ ఈజ్ ఆల్ ద డస్ట్, ఇదంతా నాకు దుమ్ము. ఐ డోంట్ నీడ్ దిస్, నాకు అక్కర్లేదు. ఐ డోంట్ నీడ్ ద వరల్డ్లీ లుక్స్, లోకానుసారమైన చూపులు నాకు అక్కర్లేదు. ఐ డోంట్ నీడ్ టు బి క్రేజీ అపాన్ ద వరల్డ్లీ హీరోస్, సినిమా హీరోల పైన మక్కువ, ఆ క్రేజీ ఆ పిచ్చి నాకు అక్కర్లేదు. ఐ డోంట్ నీడ్ ద క్రేజీ అపాన్ ఎనీ గర్ల్, అమ్మాయి మీద ఎవరి మీద నాకు పిచ్చి అక్కర్లేదు. ఐ డోంట్ నీడ్ టు క్రేజీ అపాన్ ఎనీ బాయ్, ఏ అబ్బాయి పైన నాకు పిచ్చి అక్కర్లేదు. ఐ విల్ బి క్రేజీ అపాన్ జీసస్, నేను యేసయ్య మీదనే పిచ్చి కలిగి ఉంటాను. ఐ విల్ బి క్రేజీ అపాన్ ద హోలీ స్పిరిట్ గాడ్ వర్క్స్, పరిశుద్ధాత్మ దేవుని పైన నేను పిచ్చి కలిగి ఉంటాను. ఐ విల్ లవ్ జీసస్ యాజ్ ఎ మ్యాడ్లీ, నేను యేసయ్యని పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తాను. ఐ డోంట్ నీడ్ ద వరల్డ్, లోకం నాకు అక్కర్లేదు. ఐ డోంట్ నీడ్ ద వరల్డ్ ఫిల్తీ ఫ్యాషన్స్, లోకానుసారమైన దుస్తులు, లోకానుసారమైన ఆభరణాలు, లోక సంబంధమైన క్రియలు నాకు అక్కర్లేదని మీరు చెప్పగలుగుతారా అండి? నో వన్ కెనాట్ సే హియర్, ఎవరు కూడా ఇక్కడ చెప్పలేరండి. బికాస్ ఎందుకంటే యువర్ హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ హార్ట్ వైరస్, ఎందుకంటే నీ హృదయం వ్యాధితో నిండి ఉన్నదండి, బహు వ్యాధితో నిండి ఉందండి, వైరస్ తో అటాక్ అయి ఉందండి. సాటన్ వైరస్ ఈజ్ లీడింగ్ యూ, అపవాది వైరస్ నీ మీద ఉందండి. That's because you cannot listen to God. అందుకే నువ్వు దేవుని మాటలు వినలేకున్నావు. You cannot look up the Jesus presence. అందుకే యేసయ్య సన్నిధిని నువ్వు చూడలేకున్నావండి. You are moving in your own way. నీ సొంత మార్గం ప్రకారం వెళ్ళిపోతున్నావు. That also Bible says. అది కూడా వాక్యం చెప్తుందండి. Let's see this. Let's go for the Proverbs 3rd chapter. ఒకసారి మనం Proverbs కి వెళ్దామంటే Proverbs 3rd chapter 5 to 6 verses. ఒకసారి మనం సామెతల గ్రంథంకి వెళ్ళి 3వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దామండి. Let's go there. ఒకసారి మనం వెళ్దామండి. If you have the Bibles, please open it. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎస్, లెట్స్ సీ. ఇక్కడ మనం చూస్తున్నామండి హౌ ఇస్ అవర్ హార్ట్, వాట్ ఈస్ ద హార్ట్ వైరస్ చూసాము మనం ఇప్పుడు. వాట్ ఇట్స్ కంటైన్స్, దాని ద్వారా ఏం జరగబోయిందో కూడా మనం చూసాము. నౌ వీఆర్ గోయింగ్ టు సీ దట్ వై దిస్ హార్ట్ వైరస్ ఈజ్ ఆల్వేస్ అపాన్ us, లీడింగ్ అపాన్ us. మనల్ని ఎందుకు ఈ హార్ట్ వైరస్ ఇంతగా మనల్ని బలంగా పట్టేసింది, ఎందుకు మనం సొంతంగా ఎందుకు మనం దేవుళ్ళలోకి రాలేకపోతున్నాం, వై వీ కెనాట్ కమ్ టు జీసస్, యేసయ్యకి ఎందుకు రాలేకున్నాము మనం ఇప్పుడు చూడబోతున్నామండి. లెట్స్ సీ, ఒకసారి చూద్దామండి. ఓకే, సో నౌ వాట్ ఈస్ జీసస్ సేస్, యేసయ్య ఏమంటున్నాడు తెలుసానండి? హల్లెలూయా, యేసయ్య ఏమంటున్నాడు అనండి. లెట్స్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్ ఇన్ తెలుగు, లేటర్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. మొదట తెలుగులో చదువుతానండి, ఎందుకంటే మన వాళ్ళంతా తెలుగు వాళ్ళే కదా. తర్వాత నేను ఇంగ్లీష్లో చదువుతాను, ఇంగ్లీష్ పర్సన్స్ కోసం. ఓకే, సో సామెతలు 3వ అధ్యాయము 5 నుంచి 6 వరకు మనం చూద్దామండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయును. చూసారానండి? ఇస్ ఎనీబడి ఫాలోయింగ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ టుడే? ఎవరన్నా ఈ వచనాలు పాటిస్తూ ఉన్నారండి? ఎవరన్నా ఒక్కరైనా ఈ వచనాలు పాటిస్తున్నారా? యేసయ్యని నీ జీవితంలో అధికారిగా నువ్వు చేసుకున్నావా? యేసయ్యని నీ హృదయంలో రారాజుగా నువ్వు చేసుకున్నావా? లెట్స్ సీ దస్. చూద్దామని ఇంగ్లీష్లో కూడా. Trust the Lord with all your heart and do not lean on your own understanding. In all your ways acknowledge him and he will make straight your paths. So you was trusting the Jesus. నువ్వు యేసయ్యని నమ్ముతున్నావు, దట్ ఈస్ ఓకే, నువ్వు నమ్ముతున్నావు. బట్ యు ఆర్ మూవింగ్ ఇన్ యువర్ ఓన్ నాలెడ్జ్, నీ సొంత స్వబుద్ధి మీదనే వెళ్ళిపోతున్నావు. యు ఆర్ నాట్ లిజనింగ్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని స్వరం మీరు వినడం లేదండి. యు ఆర్ నాట్ గివింగ్ ద అథారిటీ టు జీసస్ టు లీడ్ యువర్ లైఫ్. నీ జీవితం మీద యేసయ్యకి నువ్వు అధికారం ఇవ్వలేదండి. యు డస్ నాట్ గివెన్ ద అథారిటీ టు జీసస్. కమ్ ఇన్సైడ్ మీ అండ్ లీవ్ లైక్ ఎ కింగ్ ఇన్సైడ్ మై హార్ట్. నా హృదయంలోకి వచ్చి రారాజుగా మీరు ఏలండయ్యా అని ఎవరు కూడా పిలవట్లేదండి. ఎవ్రీ యంగ్స్టర్ పెద్దగా యవనస్తుడికి నేను చెప్తున్నాను, ఎవ్రీ యంగ్స్టర్ పెద్దగా యవనస్తురాలకి నేను చెప్తున్నాను. బట్ ఐ వాజ్ కాల్డ్ ద జీసస్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 21 years old age. నా 21 సంవత్సరాలప్పుడే నేను యేసయ్య స్వరాన్ని నేను విని యేసయ్య నా హృదయంలోకి ఆహ్వానించానండి. సో జీసస్ టోల్డ్ మీ, యేసయ్య నాకు చెప్పాడు, ఫాలో మీ, నన్ను వెంబడించు అన్నారు. డోంట్ ఫాలో వరల్డ్, లోకాన్ని వెంబడించొద్దు, ఫాలో మీ, నన్ను వెంబడించు అని చెప్పారు. అది నేను యేసయ్య విన్న స్వరం. ఐ హర్డ్ ద జీసస్ వాయిస్, యేసయ్య స్వరం అదే నేను వినింది. సో ఇమ్మీడియట్లీ ఆ సమయంలోనే ఐ వాజ్ కంప్లీట్లీ సరెండర్ మై లైఫ్ టు జీసస్. నేను సంపూర్ణంగా యేసయ్య నా జీవితం సమర్పించుకున్నాను. ఐ వాజ్ గివెన్ మై హార్ట్ టు జీసస్ అట్ దట్ టైం. ఆ సమయంలో నేను నా హృదయాన్ని నేను యేసయ్యకి ఇచ్చేసానండి. జీసస్ ఈజ్ లీడింగ్ మీ టిల్ నౌ. ఇంతవరకు కూడా నన్ను యేసయ్య నడిపిస్తున్నాడు.
వాట్ ఎవర్ జీసస్ సేస్ ఐ సేస్ దట్. యేసయ్య ఏం చెప్తారో అదే నేను చెప్తానండి. వాట్ ఎవర్ జీసస్ టోల్డ్ మీ టు ప్రీచ్ ఐ విల్ ప్రీచ్ దట్. యేసయ్య నాకు ఏ వాక్యం చెప్పమని చెప్తాడో అదే నేను చెప్తానండి. ఐ వోంట్ డూ మై ఓన్ ప్రీచింగ్. నా సొంత వాక్యాలు నేను చెప్పను. ఐ వోంట్ యూజ్ మై ఓన్ నాలెడ్జ్. నా సొంత తెలివిని నేను ఇక్కడ వాడను. ఐ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం నేను తీసుకుంటానండి. నాట్ ఓన్లీ ఇన్ మై ప్రీచింగ్స్, నా వాక్యాలే కాదు, ఇన్ మై లైఫ్, నా జీవితంలో, రికార్డింగ్ మై మ్యారేజ్, నా వివాహంలో, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ, ఏమైనా కావచ్చు. వితౌట్ ద జీసస్ డెసిషన్, యేసయ్య నిర్ణయం లేకుండా ఐ వోంట్ టేక్ ద స్టెప్. నేను ముందుకు వెళ్ళాను. ఈ జీసస్ సేస్ ఎస్, యేసయ్య అవునంటే అవును. ఈ జీసస్ సేస్ నో, యేసయ్య కాదు అంటే ఇంక అక్కడికి ఆగిపోతుందండి, అంతే. 7 years 7 సంవత్సరాలుగా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై మ్యారేజ్. నా వివాహం గురించి ఎదురు చూస్తున్నాను. టు మ్యారీ ఏ గాడ్లీ హస్బెండ్ హూ ఈస్ ఇన్ జీసస్ విల్. యేసయ్య చిత్తంలో ఉన్న అబ్బాయిని వివాహం చేసుకోవాలి అని నేను 7 సంవత్సరాలుగా యేసయ్య చిత్తం గురించి ఎదురు చూస్తున్నానండి. ఐ డస్ నాట్ కమిట్ ఎనీ సిన్. ఏ పాపం నేను చేయలేదండి. ఐ డస్ నాట్ ఫాలో ఎనీ లవ్ పిట్. లోకానుసారమైన ఈ ప్రేమ మత్తులలో నేను పడలేదండి. మెనీ ఆర్ ప్రపోజల్ మీ, ఎంతోమంది నాకు ప్రపోజ్ చేశారు. బట్ ఐ రిజెక్ట్ ఆఫ్. నేను ఎంతోమందిని కట్ చేసేసాను, రిజెక్ట్ చేశాను. హూ ఈజ్ ఇన్ జీసస్ విల్, యేసయ్య చిత్తంలో ఎవరైతే ఉంటారో ఐల్ మ్యారీ దట్ గాయ్, అతనే నేను వివాహం చేసుకుంటాను. సో వాట్ ఈస్ దట్? వై ఐఎమ్ సేయింగ్ మై టెస్టిమనీ. ఇక్కడ నా సాక్ష్యం నేను ఎందుకు చెప్పాను ఇక్కడ అంటే, ఐ వాజ్ సబ్మిటెడ్ టు ద జీసస్ విల్ ఇన్ మై లైఫ్ కంప్లీట్లీ. యేసయ్య చిత్తమే నా జీవితంలో నెరవేరాలని సంపూర్ణంగా యేసయ్య చిత్తానికి లోబడిపోయినానండి. సో మై డియర్ యంగ్స్టర్స్, యవనస్తులనే మీరు, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి సహోదరుడా, ఆర్ యు సబ్మిటింగ్ యువర్ లైఫ్ దట్ వే? అలాగ నువ్వు యేసయ్య జీవితాన్ని సమర్పించుకొని ఉన్నావా? వన్ సైడ్ లిజనింగ్ ద జీసస్, ఒక సైడ్ దేవుని మాటలు వింటూ, వన్ సైడ్ లిజనింగ్ ద వాయిస్ ఆఫ్ ద డెవిల్, ఇంకో సైడ్ దురాత్మ స్వరం వింటూ ఉన్నావా? విచ్ వాయిస్ టుడే యు ఆర్ మూవింగ్? విచ్ వాయిస్ యు ఆర్ లిజనింగ్? ఎలాంటి స్వరం నువ్వు ఈరోజు వింటున్నావు? ఎవరి స్వరం నువ్వు వింటున్నావు? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నువ్వే పరీక్షించుకో. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, నువ్వు పరీక్షించుకో. యు హావ్ టు అండర్స్టాండ్ దట్. మీరు తెలుసుకోవాలండి. If this heart virus has to pluck away in your life, today you have to agree that Jesus as your king in your heart. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఈ హార్ట్ వైరస్ వెళ్ళిపోవాలా అంటే నువ్వు ఈరోజు నీ హృదయంలో యేసయ్యని రాజుగా, అధిపతిగా నీ జీవితానికి ఒప్పుకోవాలండి. వితౌట్ అగ్రీయింగ్ ద జీసస్ యాజ్ యువర్ లీడర్, యేసయ్యని అధికారిగా నువ్వు ఒప్పుకోకపోతే, ఇఫ్ యూ డోంట్ అగ్రీ హిమ్ యాజ్ ఎ లీడర్ ఇన్ యాజ్ ఎ కింగ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో యేసయ్యని రాజుగా నువ్వు ఒప్పుకోకపోతే యూ విల్ గో టు ద హెల్. పాతాళానికి వెళ్ళిపోతావండి. హూ ఎవర్ యు ఆర్, ఎవరైనా కావచ్చు. ఎయిదర్ యు ఆర్ ద అనాయింటెడ్ పర్సన్, మరి అభిషేకింపబడిన వ్యక్తివైనా కావచ్చు. ఎయిదర్ యు ఆర్ ద వర్షిప్ లీడర్ అయినా నువ్వు కావచ్చు. ఎయిదర్ యు ఆర్ ద బిలీవర్, విశ్వాసమైనా నువ్వు కావచ్చు. ఎయిదర్ యు బిలాంగ్స్ ఎనీ డినామినేషన్, ఏ డినామినేషన్ చెందిన వ్యక్తివైనా కావచ్చు నువ్వు. హూ ఎవర్ యు ఆర్, ఎవరైనా కావచ్చు నువ్వు. ఎయిదర్ యు ఆర్ అనదర్ జెంటల్, అన్యుల కుటుంబం నుంచి చూస్తున్న వాళ్ళు కావచ్చు మీరు. ఇఫ్ యు డోంట్ అగ్రీ ద జీసస్ in your heart for the leading your life, then your life is zero. ఈ రోజు నువ్వు యేసయ్యని నీ జీవితంలో నువ్వు రానియకుండా అలాగనే పెట్టేసి ఇంకా నీ హృదయంలోకి రారాజుగా నువ్వు కానీ వెళ్ళనీయకుండా అలాగనే ఉంచితే, అలాగనే ఈ రోజు కానీ ఇలాగనే ఉంటే ఏమవుతుంది అంటే నీ జీవితం ఒక పెద్ద సున్నా అవుతుందండి. ఆల్రెడీ యువర్ లైఫ్ ఇస్ జీరో. ఆల్రెడీ నీ జీవితం సున్నానే. డూ నో వై? తెలుసా? మీకు ఎందుకు తెలుసా? వితౌట్ జీసస్ యువర్ లైఫ్ ఇస్ జీరో ఓన్లీ. మీకు తెలుసా? యేసే లేదు నీ జీవితం సున్నానండి. యు హావ్ ద బిజినెస్, నీకు వ్యాపారం ఉండొచ్చు. యు హావ్ ద జాబ్, నీకు ఉద్యోగం ఉండొచ్చు. యు హావ్ ద గర్ల్ ఫ్రెండ్, నీ ప్రేయస్ ఉండొచ్చు. యు హావ్ ద బాయ్ ఫ్రెండ్, నీ ప్రేమికుడు ఉండొచ్చు. ఆర్ యు హావ్ ద వెల్ సెటిల్డ్ లైఫ్, మంచి జీవితం నీకు ఉండొచ్చు. యు ఆర్ ద మిలియనర్ కావచ్చు నువ్వు. యు ఆర్ ద ట్రిలియనర్ కావచ్చు నువ్వు. హూ ఎవర్ యు ఆర్, ఎవరైనా కావచ్చు. ఫ్రమ్ ద ఫారెన్ స్టేట్స్ ఆల్సో దోస్ ఆర్ వాచింగ్ టుడే. విదేశాల నుంచి కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారండి వాక్యము. వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, హూ ఎవర్ యు ఆర్, ఎవరైనా కావచ్చు. విచ్ టైప్ ఆఫ్ ద రిచ్నెస్ పర్సన్ యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎంత పెద్ద ధనవంతురాలమైన నువ్వు ఉండొచ్చమ్మా. వితౌట్ ద జీసస్ ఇన్ యువర్ లైఫ్, యేసయ్య నీ జీవితంలో లేకపోతే, వితౌట్ జీసస్ యు ఆర్ నాట్ కాలింగ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలోకి యేసయ్య నువ్వు రమ్మనకపోతే, దెన్ యువర్ లైఫ్ ఇస్ అ జీరో. పెద్ద సున్నా నీ జీవితం. బిగ్ జీరో, పెద్ద సున్నా అండి. హౌ సాడ్, ఎంత బాధాకరం. దట్స్ సపోజ్ ఐ సేస్. అందుకే నేను చెప్తున్నాను, బైబిల్ సేస్, వాక్యం చెప్తుంది. వాట్ బైబిల్ సేస్, వాక్యం ఏమంటుందండి? డు నాట్ లీన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. నీ సొంత బుద్ధి వద్దు. డోంట్ యూస్ దట్, దాన్ని వాడొద్దండి. యూ నీడ్ ద జీసస్ విజ్డమ్, నాట్ యువర్ ఓన్ విజ్డమ్. నీ సొంత జ్ఞానం కాదని నీకు కావాల్సింది యేసయ్య జ్ఞానం నీలోకి రావాలి. ఆఫ్ కోర్స్ విల్ టేక్ అప్ ద సొలొమోన్ గురించి మనం చూస్తే, వాట్ ఇస్ సొలొమోన్ ఆస్క్డ్, ఏమడిగాడండి? when Jesus told, యేసయ్య అన్నాడు,
జీసస్ సీజర్ కేమ్ టు ద సల్మోన్ రాజు దగ్గరికి వచ్చిందండి యేసయ్య. హీఈస్ ఆస్కింగ్, అడుగుతున్నాడు, వాట్ యూ నీడ్ మై సన్, నా కుమారుడు నీకేం కావాలి? యూ నీడ్ ద రిచ్నెస్, నీకు ధనం కావాలా? యూ నీడ్ ద గుడ్ లైఫ్, మంచి జీవితం కావాలా? ఎవ్రీథింగ్ యూ హ్యావ్, నీకు అన్నీ ఉన్నాయి. వాట్ యూ నీడ్, నీకేం కావాలి? వాట్ ఎవర్ యూ వాంటెడ్ ఐ విల్ గివ్ యూ, నీకేం కావాలంటే నేను ఇస్తాను అని చెప్తున్నాడండి యేసయ్య. సో వాట్ సొలొమోన్, ఆ సొలొమోన్ ఏమడిగిండండి? డిడ్ హీ ఆస్క్డ్ ద మూవీ హీరో, సినిమా హీరో అని కావాలని అడిగిండా? డిడ్ హీ వాంట్ టు బికమ్ ఏ మూవీ స్టార్, సినిమా హీరో కావాలని అతను అడిగిండా? Or did he want to become the popularity in the singing, పాటలు పాడుతూ ఉండాలని అడిగిండా అండి? Or did he need all the girlfriends? Did he want to fall in love with them daily? ప్రేమలో పడిపోవాలి, అనుదినము ప్రేమలో ఇష్టం తిరగాలని అడిగిండా అండి? Or he want to do the dating చేస్తూ ఉండాలని అడిగిండా అండి? Or he want to do the adult, or he want to see the adult movies, like సినిమాలు చూసుకుంటూ ఉండాలని అడిగిండా అండి? What he was asking the Jesus, యేసయ్యని ఏం అడిగిండండి సొలొమోన్ రాజు? Can anybody say here what the Solomon king was asked to Jesus? ఏం అడిగిండో సల్మోన్ మహారాజు యేసయ్యని చెప్తారండి ఎవరన్నా? He was asked, ఏం అడిగిండంటే, I need the heavenly knowledge, నాకు పరలోక జ్ఞానం కావాలి. ఫాదర్ గివ్ మీ ద, తండ్రి నాకు అది కావాలని అడిగినాడు. He does not ask anything, అంతకు మించి ఏం అడగలేదండి ఆయన. He asked only the knowledge, wisdom అడిగిండండి. He asked only the wisdom, మరి జ్ఞానాన్ని అడిగిండండి. వాట్ టైప్ ఆఫ్ ద విజ్డమ్, అది ఏ జ్ఞానం అంటే హెవెన్లీ విజ్డమ్, పరలోక జ్ఞానాన్ని అడిగిండండి. సో జీసస్ వాజ్ ఫుల్ఫిల్ దట్. యేసయ్య అది ఖచ్చితంగా యేసయ్య ఇచ్చారండి, ఫుల్ఫిల్ చేశారు. యేసయ్య ఫుల్ఫిల్ హిస్ హార్ట్ డిజైర్, అతని హృదయ వాంఛని తీర్చి ఉన్నారండి. in history, ఈ చరిత్రలో సొలొమోన్ వాజ్ అ గ్రేట్ నాలెడ్జ్ పర్సన్ ఇన్ దిస్ బైబిల్. ఈ వాక్యం అంతటిలో అంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు లేరండి. సొలొమోన్కి ఇచ్చిన జ్ఞానం దేవుడు ఎవరికి ఇవ్వలేదండి. అలాంటి అద్భుతమైన జ్ఞానం గలవాడు బైబిల్లో సొలొమోన్ మహారాజుగానే మనం చూస్తూ ఉన్నామండి. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరుడు, యూ హ్యావ్ టు కమ్ టు ద హెవెన్లీ విజ్డమ్. పరలోక జ్ఞానానికి మీరు రావాలండి. టు ప్లక్ అవే ద హార్ట్ వైరస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న ఈ హృదయంలో ఉన్న ఈ వైరస్ను వెళ్ళగొట్టాలి అంటే యూ నీడ్ ద హెవెన్లీ విజ్డమ్. పరలోక జ్ఞానం మీకు కావాలండి. హూ ఇస్ దట్ హెవెన్లీ విజ్డమ్? ఆ పరలోక జ్ఞానం ఎవరండి? జీసస్, యేసయ్యనేనండి. When Jesus will come and lead your life, యేసయ్య వచ్చి నీ జీవితాన్ని నడిపిస్తే, then you will be blessed. నువ్వు దీవెన పొందుతావు. హల్లెలూయా, నువ్వు దీవెన పొందుతావండి. హల్లెలూయా, నీ దీవిస్తాడండి యేసయ్య. సో యూ హ్యావ్ టు కమ్ టు దట్ నాలెడ్జ్ టుడే. అలాంటి జ్ఞానంలోకి మీరు రావాలని పరిశుద్ధాత్మ తెలుపుతున్నాడండి. ప్లక్ అవే దట్ ఆల్ దిస్ వరల్డ్లీ డిసీజ్ ఇన్ యువర్ లైఫ్. నీ శరీరంలో ఉన్న వ్యాధులన్నీ చూడ పారదోలాలండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ద సర్పెంట్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో తెలుసా, నీ జీవితంలో అనేక సర్పాలు ఉన్నాయి ఇప్పుడు. You know what is that serpents? మీరు తెలుసుకోవాలని కోరుతున్నారా? వన్ ఈజ్ ద మూవీ సర్పెంట్, సినిమాల పామండి. వన్ ఈజ్ ద సీరియల్ సర్పెంట్, నాటికల పామండి. వన్ ఈజ్ అడిక్టెడ్ టు బీ ఏ హీరో, సినిమా హీరోలా కావాలని ఒక పామండి. వన్ ఈజ్ అడిక్టెడ్ టు బీ ఏ మూవీ హీరోయిన్ గర్ల్, హీరోయిన్ లాగా మరి ధరించాలా, హీరోయిన్ లాగా ఉండాలా, హీరోయిన్ లాగానే జీవించాలా అనుకుంటే మరి ఒక పామండి. వన్ ఈజ్ అడిక్టెడ్ ఫర్ ద వరల్డ్లీ ఫిల్తీ ఫార్నికేషన్, జాగ్రత్తలో నడిపించే ఇంకొక పామండి. వన్ ఈజ్ అడిక్టెడ్ టు ద ఐడల్టరీ, విగ్రహాలను చేపించి ఇంకొక పామండి. వన్ ఈజ్ వన్ ఈజ్ అడిక్టెడ్ టు డూ ద sin with another girls, another boys before the marriage. వివాహం కాకముందే అబ్బాయిలతోటి అమ్మాయిలతోటి పాపం చేయమని చెప్పే ఇంకొక పామండి. డిఫరెంట్ సర్పెంట్స్, రకరకాల పాములండి. సో మెనీ సర్పెంట్స్, ఎన్నో పాములండి. లయింగ్ స్పిరిట్, అబద్ధాలు ఆడే నాలుక. లయింగ్ సర్పెంట్, అబద్ధాలు అనిపించే పాము, సర్పాలు, ఇవన్నీ ఉన్నాయండి. ఇన్ యువర్ హార్ట్, నీ హృదయము, ఇట్ హ్యాస్ టు బ్రింగ్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యని మహిమపరచాలండి. బై యువర్ హార్ట్, నీ హృదయంలో నుంచి. వెన్ యూ స్పీక్ విత్ యువర్ మౌత్, నీ హృదయంలో నుంచి నువ్వు నాలుగుతోటి పలికితే ఏమి రావాలో తెలుసా నీకు? జీసస్ వర్డ్స్, యేసయ్య మాటలు రావాలి. You have to preach about the Jesus. నువ్వు యేసయ్య గురించి వాక్యం చెప్పాలి. when you are going and traveling in the bus, నువ్వు బస్సులలో వెళ్తూ ఉంటే preach about the Jesus. యేసయ్య గురించి వాక్యం చెప్పు. when you are traveling in train, నువ్వు ట్రైన్లో వెళ్తూ ఉంటే, రైల్లో వెళ్తూ ఉంటే నువ్వు యేసయ్య గురించి వాక్యం చెప్పు. when you are traveling in flights, నువ్వు విమానంలో వెళ్తూ ఉంటే యేసయ్య గురించి tell about that all the passengers, అక్కడ ఉన్న passengers అందరికీ వాక్యం చెప్పండి. when you are moving in the ship, నువ్వు షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ నువ్వు యేసయ్య వాక్యం చెప్పండి. వేరెవర్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరైనా కావచ్చు, వెజిటేబుల్స్ పీపుల్, అక్కడ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే యూ ప్రీచ్ అబౌట్ ద జీసస్. యేసయ్య గురించి మీరు చెప్పండి. నో నీడ్ టు ఫియర్, ఏం భయపడక్కర్లేదండి. నో నీడ్ టు ఫియర్, ఏం భయపడక్కర్లేదు. నో నీడ్ టు వరీ, ఏం బాధపడక్కర్లేదండి.
టు ప్రీచ్ అబౌట్ ద జీసస్, దట్ ఈస్ యువర్ మెయిన్ ప్రెస్టేజ్. నీకున్న ప్రెస్టేజ్ ఏంటో తెలుసా? యేసే గురించి వాక్యం చెప్పడమే. ఇట్ ఈస్ నాట్ అషేమింగ్ థింగ్. అదేదో సిగ్గుపడేంత ఇది కాదండి. అసలు సిగ్గుపడే అవసరం లేదండి. కొంతమంది సువార్త ప్రకటించాలంటే వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారండి. ఎందుకు సిగ్గుపడాలండి? టు డూ ద సిన్ వి ఆర్ నాట్ షయింగ్. పాపం చేయడానికి మనం సిగ్గుపడ్డాం. టు హేట్ ద గర్ల్స్ వి ఆర్ నాట్ షయింగ్. మరి అమ్మాయిల్ని మరి తృణీకరించి అమ్మాయిని ఏడిపించడంలో మనం ఎంతగానో ఆనందిస్తూ ఉన్నామండి. దెన్ వై వీఆర్ హియర్ వీఆర్ వెరీ షయింగ్. ఇక్కడ ఎందుకంటే ఇంతగా మనం కుమిలిపోతున్నామండి. టు ప్రీచ్ అబౌట్ ద జీసస్, యేసే గురించి వాక్యం చెప్తే వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? యేసే గురించి వాక్యం చెప్తే ఏమవుతుంది? మేబీ దే విల్ సే సమ్ వర్డ్స్ టు యూ బ్యాడ్లీ. ఏదైనా చెడుగా మంచిగా చెడుగా ఏదో ఒకటి మాట్లాడతారు వాళ్ళు. నో నీడ్ టు కేర్ దట్. దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు అక్కర్లేదండి. నో నీడ్ టు కేర్ దట్. దాని గురించి నువ్వేం పట్టించుకోనక్కర్లేదండి. వెన్ యూ లీడ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నడిపించబడబడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవునితో సారీ ఎస్ వెన్ యు ఆర్ లీడింగ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నడిపింపబడుతూ ఉంటే, యూ డోంట్ నీడ్ టు ఫియర్ ఫర్ ద డెత్. మరణానికి నువ్వు భయపడక్కర్లేదండి. యూ డోంట్ నీడ్ టు ఫియర్ ఫర్ ద డెత్. సంథింగ్ దే విల్ డూ ఇఫ్ యూ ప్రీచ్ అబౌట్ ద జీసస్. వాళ్ళు ఏదో నేను చంపేస్తారు అని చెప్పేసి నువ్వు యేసే గురించి చెప్పడం, అలాగనే భయపడుకుంటూ లోపల ఉండడం, అలాగ ఉండడం ఉండదండి. పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు నింపబడి ఉంటే యూ వోంట్ ఫియర్ ఫర్ ద డెత్. మరణానికి నువ్వు భయపడబడి వాట్ దే విల్ డూ, ఏం చేస్తారండి? ఇఫ్ యూ ప్రీచ్ అబౌట్ ద ట్రూత్, వాట్ దే విల్ డూ. నువ్వు సత్యాన్ని గురించి నువ్వు చెప్తున్నావు వాక్యం, వాళ్ళు ఏం చేస్తారండి? దే వోంట్ డూ. వాళ్ళు ఏం చెప్పారు? సమ్ పీపుల్ విల్ యాక్సెప్ట్ అట్ ద టైమ్ ఆల్సో. అక్కడ కూడా చాలా మంది ఆ వ్యక్తులలో కూడా ఏమైనా ఇన్ ద అనదర్ జెంటర్స్, అన్యులలో హిందూస్లో కానీ ముస్లిమ్స్లో కానీ దే విల్ ఆల్సో చేంజ్ అట్ దట్ టైం. వాళ్ళు కూడా మార్చబడతారేమో నువ్వు వాక్యం చెప్పినప్పుడు. యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, యువర్ నైబర్స్, నీ బంధువులు, దే విల్ ఆల్సో చేంజ్ ఆన్ దట్ డే. ఆ సమయంలో నువ్వు మార్చబడతారేమో. వై డోంట్ యూ టేక్ దిస్ ఛాన్స్? ఈ ఛాన్స్ నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు? సో యూ మస్ట్ అండర్స్టాండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సహోదరా మీరు తెలుసుకోవాలండి. సో దిస్ హార్ట్ వైరస్, ఈ హార్ట్ వైరస్ గురించి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామండి. సో లెట్స్ సీ, మనం చూస్తున్నాం ఇంకేంటండి. సో వెన్ యూ ఆర్ సపోజ్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నానండి. దిస్ హార్ట్ వైరస్ ఈజ్ వెరీ డేంజరస్. ఈ హృదయంలో కలిగిన ఈ వైరస్ చాలా భయంకరమైందండి. హృదయం అన్నిటికంటే చాలా భయంకరకరమైందండి. అవర్ హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ డైలీ విత్ సిన్స్. అనుదినం పాపాలతోటి ఈ హృదయము పాపము పూరితమై పోతూనే ఉండండి. దేర్ ఈజ్ నో ఎండ్ ఫర్ దిస్ సిన్. ఈ పాపాలకి ఇంకా ఎండ్ అనేది లేదండి. దేర్ ఈజ్ నో ఎండ్ ఫర్ దిస్ సిన్. పాపాలకి ఎండ్ లేదండి. వాట్ ఎవర్ యు నీడ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. ఈ హృదయంలో ఏది నీకు కావాలనుకుంటే ఇమ్మీడియట్లీ యూ వాంట్ టు రిసీవ్ దట్. దాన్ని వెంటనే నువ్వు పొందుకోవాలనేసి యూ వాజ్ వెరీ 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 థర్స్టీ ఫర్ టు డూ ద సిన్. ఆ పాపాన్ని మీరు చెయ్యాల తృష్ణ కలుగుతూ ఉన్నారండి. హౌ హారబుల్, ఎంత భయంకరం అండి. దిస్ హార్ట్ ఈస్ క్రియేటెడ్ బై ద జీసస్. యేసయ్య ఈ హృదయాన్ని నీకు ఇచ్చి ఉన్నారండి. సో యూ హావ్ టు గ్లోరిఫై జీసస్. యేసయ్యనే నీ హృదయంతో నువ్వు మహిమపరచాలి. హూ ఈస్ క్రియేటెడ్ ఫర్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నిర్మించింది ఎవరండి? సృష్టించింది ఎవరండి? ఈజ్ యూ, నువ్వా? ఈజ్ ద డీమోన్స్, ఆ అపవాద శక్తులా? హూస్ దట్? ఎవరండి? జీసస్ ఈజ్ క్రియేటెడ్ యువర్ హార్ట్. యేసయ్యనే కదా నీకు ఇంత చక్కటి హృదయాన్ని ఇచ్చి ఉన్నది. సో బై యువర్ హార్ట్, నీ హృదయంతో యు హావ్ టు బ్రింగ్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యని మహిమపరచాలండి. యు ఆర్ టు ఆస్క్ జీసస్ టు లీడ్ యువర్ హార్ట్. నీ హృదయంలోకి వచ్చి నడిపించమని పరిశుద్ధాత్మ దేవుని యేసుని మీరు అడగాలండి. యు ఆర్ టు ఆస్క్ ఫ్రమ్ దేర్ అథారిటీ. వాళ్ళ అధికారంలోనికి మీరు రావాలండి. హోలీ స్పిరిట్ అథారిటీ యు హ్యావ్ టు కమ్. పరిశుద్ధాత్మ దేవుని అధికారంలోకి మీరు రావాలండి. యు ఆర్ టు లిసన్ వాట్ ద వాయిస్ ఆఫ్ ద గాడ్ సేస్. దేవుని మాటలు ఏమంటున్నాయో అవి వినాలండి. యు ఆర్ టు లిసన్ దట్. దాన్ని మీరు వినాలండి. టిల్ నౌ యూ లిసన్ ద సాటన్ వాయిస్. ఇంతవరకు నువ్వు అపస్వరం విన్నావు. సో యూ త్రో దట్ అవుట్ సైడ్. ఇప్పుడు నువ్వు దాన్ని బయటికి పడే. లిసన్ ద జీసస్ వాయిస్. యేసయ్య స్వరం విను. వాట్ జీసస్ సేస్. యేసయ్య ఏం చెప్తున్నాడు ఒకసారి మీరు వినండి. వెన్ యూ లిసన్ దట్, దాన్ని మీరు వినడం మొదలు పెట్టారంటే సో యువర్ లైఫ్ విల్ బి బ్లెస్డ్. దీవెన పొందుతుందండి. You will only get the authority to destroy this heart virus in your life. పాపపూరితమైన ఈ గుండె ఏమవుతుంది అని నీకే అధికారం వస్తుంది ఆ పాపపూరితమైన గుండెని పెరికి వేయడానికి.
హల్లెలూయా. జీసస్ విల్ గివ్ దట్ అథారిటీ టు యూ. అలాంటి అధికారాన్ని యేసయ్య ఇస్తారండి నీకు. డూ యు నో వన్ థింగ్, మీకు తెలుసా? సిన్ఫుల్ హార్ట్, పాపపూరితమైన గుండె, ఆల్వేస్ వాంట్స్ టు డూ ద సిన్స్, పాపాలు చేయాలని కోరుకుంటున్న గుండెని. యు నో వెన్ యూ ఆస్క్ జీసస్, యేసయ్యని అడిగినప్పుడు, జీసస్ కమ్ అండ్ లీడ్ మై హార్ట్, నా హృదయాన్ని వచ్చి మీరు ఏలుకొండాయి అన్నప్పుడు, దట్ టైప్ ఆఫ్ ద హార్ట్, అలాంటి హృదయం, సిన్ఫుల్ నేచర్, పాపపూరితమైన స్వభావం, సిన్ఫుల్ హార్ట్, పాపపూరితమైన ఆ హృదయము, పాపపూరితమైన ఆ గుండె, వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుందండి? ఇట్స్ బికమ్ ద హోలీ, పరిశుద్ధంగా మార్చబడుతుందండి. ఇట్ టర్న్స్ యాజ్ ఏ హోలీ, పరిశుద్ధంగా మార్చబడుతుందండి. ఇట్ విల్ గ్లోరిఫై జీసస్ నేమ్, యేసయ్య వైపు మొదలు పెడుతుందండి. Until your last breath, నీ చివరి శ్వాస వరకు యువర్ హార్ట్ బీట్, నీ హార్ట్ బీట్, నీ గుండె చప్పుడు, ఇట్ విల్ కాల్ ఓన్లీ వన్ నేమ్, ఒక్క మాటనే పలుకుతుందండి. యు నో వన్ థింగ్, ఆ పేరు ఏంటిదో తెలుసా మీకు? మీ గుండె చప్పుడు మీరు చనిపోయే వరకు ఒకటే మాట పలుకుతూ ఉందండి. డూ యు నో వాట్ ఈస్ దట్ నేమ్? ఆ పేరు ఏదో మీరు తెలుసుకోవాలని కోరుతున్నారా? దట్ ఈస్ ద జీసస్, యేసయ్య నామం అండి. దట్ ఈస్ ద జీసస్ నేమ్, అది యేసయ్య నామమే పలుకుతుందండి. నాట్ ఎనీ ఓల్డ్ నేమ్, లోకానుసారమైన పేర్లు కాదు. నాట్ ఎనీ గర్ల్స్ నేమ్, అమ్మాయిల పేర్లు కాదు. నాట్ ఎనీ బాయ్స్ నేమ్, ఇంకా ఏ అబ్బాయిల. సో దేర్ ఈస్ నో మోర్ అథారిటీ ఫర్ ద డార్క్నెస్. ఇంకా చీకటికి